ప్రాథమిక నివేదిక చెబుతుందనేది మనకు అర్థమండి. అణు కార్యక్రమాన్ని నాశనం చేశామని చెప్పి అమెరికా చెప్తోన్న పరిస్థితి. ఒక రకంగా ఎంజీ రావు గారు, ఇరాన్ పగతో రగిలిపోతోంది. సుప్రీం లీడర్ ఖమేనీకి అత్యంత ఆప్తుడు, ఆయన సీనియర్ సలహాదారు జవాద్ లారిజానీ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ట్రంప్ మీద మేము అటాక్ చేస్తాము డ్రోన్తో అని చెప్పేసి. సో ఏంటి, అలర్ట్ అయిందట ఇప్పటికే ట్రంప్ సెక్యూరిటీ కూడా. అంటే ట్రంప్ మీద దాడి చేసే స్థాయిలో ఇరాన్ ప్లాన్ చేస్తుందా? ఇది తీవ్రంగా భయాందోళనకు గురిచేసే అంశం. ఎందుకంటే ఒక 10 రోజులు 12 రోజులు యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో సీజ్ ఫైర్ అయ్యి కాస్త పశ్చిమాసియా శాంతించింది. ప్రపంచం ఊపిరి పీల్చుకుంది, ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధం అవుతుందని. కానీ ఇప్పుడు ఖైమేనీ సలహాదారుడు ఇప్పుడు ట్రంప్పై డ్రోన్ దాడి ఏదైనా సమయంలో జరుగుతుంది అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే అది అగ్రరాజ్యం, ప్రపంచంలో సూపర్ పవరు. ఆ అధ్యక్షుడి మీద దాడి అంటే ఆ దేశం ప్రతిస్పందిస్తే. అది ఎందుకు అంటున్నాడు అంటే, మా అయతుల్లా అలీ ఖైమేనీని చంపడానికి వీళ్ళు ట్రై చేశారు. ఇజ్రాయెల్ మా సైన్యాధ్యక్షులను చంపేసింది, ఒక 12 మంది న్యూక్లియర్ సైంటిస్టులను చంపేసింది, మాకు ఒక హక్కు ఉంది ట్రంప్పై దాడి చేయడం, ఆయన కూడా అసాసినేట్ చేస్తాం, హత్య చేస్తాం అంటున్నాడు. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు అమెరికా సామాన్యంగా తీసుకోదు. ఎందుకంటే కెనడీ ఒక దేశాధ్యక్షుడు మరణం తర్వాత, అసాసినేషన్ తర్వాత అమెరికా దేశాధ్యక్షుడు ప్రొటెక్షన్కి అమెరికా పాటించే ఈ సెక్యూరిటీ అనేది ప్రపంచంలో ఏ దేశానికి ఉండదు. అది ఎయిర్ ఫోర్స్ 1 నుండి ఆ గోస్ట్ అని నుండి ఇవన్నీ యాంటీ మిసైల్ వేసిన కారు అనేది అంతటి సెక్యూరిటీ ఉంటుందండి. ఇప్పుడు ట్రంప్పై మేము డ్రోన్ దాడి చేస్తాము అంటే అది అమెరికా మామూలు విషయంగా తీసుకోదండి. అది హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఉంటుంది. 2011 WTC మీద టవర్స్ దాడి తర్వాత, బిన్ లాడెన్ అటాక్ తర్వాత దాని సెక్యూరిటీ మామూలుగా ఉండదు. ప్రపంచంలో ఎవరికి అంత సెక్యూరిటీ ఉండదు అనమాట. ఇప్పుడు ట్రంప్పై దాడి అనేది చాలా తీవ్రంగా పరిగణించవలసిన అంశం. ఎందుకంటే ముస్లిం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఆల్ ఖైదా ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగే సమయంలోనే అమెరికా అక్కడ అలర్ట్ అయిపోయింది. ఎందుకంటే హోమ్ల్యాండ్ మీద, అమెరికా మీద ఎక్కడైనా తీవ్రవాద దాడి జరగవచ్చని. ఇది ఇప్పుడు అలర్ట్ అయ్యి ఉంది. ఒకవేళ అనుకున్నట్టు ఇదేదో యాదవలోపంగా ఆయన అంటే ఓకే, వార్నింగ్ ఇచ్చినట్టు, అలా కాకుండా దానికి ప్రయత్నించిన, అది ట్రంప్పై డ్రోన్ దాడికి ప్రయత్నించిన అది మళ్ళా ఇరాన్పై దాడికి తీవ్రమైన అమెరికా ప్రతిస్పందనకు మాత్రం దాడి తీస్తుంది. ఇజ్రాయెల్ దానికే ఎక్కుపెట్టి ఉంది. ఏదో విధంగా ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్తో యుద్ధం మొదలెట్టి ఇరాన్ ఇంకా నాశనం చేయాలి, ఇప్పటికే నాశనం అవ్వలేదని ఇజ్రాయెల్ ఉంది. ఈ వంకతో ఇజ్రాయెల్ యుద్ధం చేసినా ఆశ్చర్యం లేదు. అక్కడ ట్రంప్ ఏంటి, ఆయన వ్యక్తిత్వం డిఫరెంట్. ఎవరైనా 0.00% నెగిటివ్గా మాట్లాడినా ట్రంప్ ఆయన మీద ఆంక్షలు వేస్తాడు. రీసెంట్గా చూడండి, బ్రెజిల్ కొంచెం ఇదేమైనా ఎంపైరా, నీ ఎంపైరా, ట్రంప్ బ్రిక్స్ని బెదిరిస్తున్నావు, టారిఫ్లు వేయడం అంటే వెంటనే 50% టారిఫ్లు వేశారు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఒప్పుకోడు. ఇప్పుడు వీళ్ళు డ్రోన్ దాడి అంటే ట్రంప్ అసలు వాళ్ళు ఏం చేయకపోయినా, డ్రోన్ దానికి ప్రయత్నించకపోయినా, మాట్లాడినా ట్రంప్ ప్రయత్నించే అవకాశాలు కూడా ఉంటాయి. ట్రంప్ వ్యక్తిత్వం అలా చాలా అగ్రెసివ్ పర్సనాలిటీ అయినా, చాలా కాప్రిషియస్ పర్సనాలిటీ అయినా. కాబట్టి ఇప్పుడు ఇరాన్లో ఎవరైనా ట్రంప్పై డ్రోన్ దాడి అంటే ప్రపంచం వణుకుతున్నట్టే, మళ్ళీ పశ్చిమాసి ఏమవుద్దు అనే భయం అనమాట. అందువల్ల ఇది డ్రోన్ దాడి అవ్వదు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అమెరికా మీద దాడి చేయవనే మనం ఆశిద్దాం. ఎందుకంటే అలాంటి జరిగితే మాత్రం మళ్ళీ ఇజ్రాయెల్ యుద్ధం మొదలై పశ్చిమాసియాలో మళ్ళీ అమెరికా దాడి చేసి ఈసారి మళ్ళీ అది రగలడమే కానీ ఎక్కడ చల్లారే పరిస్థితులు ఉండవు. అది 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీస్తాయి. ఎంజీ రావు గారు